పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో వెలిసిన త్రిలింగ క్షేత్రంగా పిలువబడే శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించగలరని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్ ద్వారా ఉచిత దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తుల సహాయార్థం ఆలయానికి వచ్చే భక్తులకు, వృద్ధులకు, పిల్లలకు పాలు ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి మీడియాకు తెలియజేశారు. స్వామి అమ్మవార్లకు శివరాత్రి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహించనున్నామని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉదయం 10 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం 5 రోజులు నిర్వహించనున్నామని, స్వామివారి దర్శనానికి విరివిగా వచ్చే భక్తులు క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరడం జరిగింది. అలాగే శివరాత్రి పురస్కరించుకొని ఉదయం స్వామివారి దర్శనార్థం స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆలయానికి విచ్చేస్తారని, ఎటువంటి అల్లర్లు జరగకుండా స్వామివారి దర్శనార్థం తీర్థానికి వచ్చే భక్తులు వారి బంగారు ఆభరణాలు, డబ్బులు, వాహనాలు జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుతూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసు వారి సహాయ సహకారాలతో నిఘా పెట్టడం జరిగిందని, కావున ఈ ఆలయానికి వచ్చే భక్తులు 50 మంది ప్రజలు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తి శ్రద్ధలతో ఎటువంటి వివాద కార్యక్రమాలు జరగకుండా ఆలయ కమిటీ వారికి సహకరించాలని ఆలయ కమిటీ వారు కోరారు. శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నత్తరామేశ్వరం పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా. ఈ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు పులగం వేణుగోపాలరావు. మనకి ఇది 13/2/26 నుంచి 17/2/26 వరకు ఈ 5 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయండి. ఈ శివాలయంలో ఈ స్వామివారు కోరికలు తీర్చేటువంటి స్వామివారు కనుక దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు విన్నవించుకొని తీర్చుకోవడం జరుగుతుందండి. ఈ స్వామివారి దర్శనం కోసం సుమారు ఒక 50,000 మంది, 40,000 మంది, 50,000 మంది దాకా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందండి. దేవస్థానం నుంచే కానీ భక్తుల సహకారంతో కానీ ఉచిత అన్న సమారాధన సుమారు 25,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది భక్తుల సహకారంతో. అలాగే మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసామండి. అలాగే చదువు పందిళ్ళు వేసాం, క్యూ లైన్లు కట్టాం. అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన స్వామివారి సేవ చేసి కూడా దర్శనం చేసుకుని చక్కగా బయటికి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఆర్డీఓ నరసాపురం వారి సమక్షంలో ఎంఆర్ఓ పెనుమంట్ర వారి ఆఫీస్ నందు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నామండి. అక్కడికి ఆల్ డిపార్ట్మెంట్స్ వారు వచ్చారు. వారి యొక్క సహకారాలు కోరి ఉన్నాం. వారందరూ కూడా సహకరించినారు. రెండో దఫ ఈరోజు అనగా 12వ తారీఖుని దేవాలయ ఆవరణలో ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి వారి యొక్క సహకారాలన్నీ కూడా మాకు వివరించడం జరిగిందండి. అలాగే ఈ వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రి అది 14/2/26 రాత్రి ఆదివారం 2 గంటల నుంచి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందండి. తెల్లవారుజాముని 4 గంటల నుంచి 3:30-4 నుంచి స్వామివారి దర్శనం ఇవ్వడం ప్రారంభం అవుతుందండి. అలాగే 3 గంటల నుంచి గ్రామంలో రథోత్సవం జరుగుతుందండి. రాత్రి 9 గంటలకి గ్రామ శివార్లో జుత్తుకు స్వామివారికి, రామేశ్వర స్వామివారికి ఎదురు సన్నాహ మహోత్సవం జరుగుతుందండి. తదుపరి బాణాసంచా కాల్పులు జరుగుతాయండి. ఈ యొక్క కార్యక్రమాలు ఘనంగా జరగడానికి, సక్రమంగా జరగడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరి సహకారాలు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే స్వామివారి పుష్పోత్సవం 17వ తారీఖున జరుగుతుందండి. 16వ తారీఖున రాత్రి సూరాల సంబరం జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారి కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా అందరి సహకారాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము కోరుతున్నామండి. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారం కానీ, యూత్ కమిటీ వారి సహకారం కానీ, తర్వాత మా యొక్క డిపార్ట్మెంట్ డిప్యుటేషన్ స్టాఫ్ని వేసుకుని వారందరి సహకారం తీసుకుని వచ్చిన భక్తులందరికీ సేవ చేయడానికి మళ్ళా సత్యసాయి సేవా సమితి, కల్కి భగవాన్ సేవా సమితి, వీరి యొక్క శ్రీవారి సేవా సమితి వీళ్ళందరూ కూడా భక్తులు వచ్చి, అలాగే కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా వచ్చి భక్తులకి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సేవల్ని వినియోగించడం చేస్తారు. మేము
శానిటేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అందరి కార్యక్రమం చక్కగా దివ్యంగా జరిగిపోతుందని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటున్నామండి. అందరి యొక్క అలాగే మీ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా అందరూ సహకారం మాకు ఇచ్చి